నమస్కారం. బీజేపీ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులు. కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొడంగల్లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్. అసెంబ్లీ గేట్ వద్ద జగన్ నిరసన. నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డుల ఉద్రిక్తత. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. మంత్రి కందుల దుర్గేష్ కు షాక్. డైరెక్ట్ గా పేషీకి మావోయిస్టుల బెదిరింపు లేఖ. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభంలోనే వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సభ హక్కులను కాపాడాలని, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆందోళన చేశారు. సూపర్ 6 హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, అదేవిధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వని నేపథ్యంలో గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కట్ చేసి అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే జగన్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోవడం గమనార్హం. కాగా సమావేశాలకు ముందు గేట్ నెంబర్ 4 వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అక్కడి నుంచి జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ లోపలికి వెళ్లారు. చాలా కాలం తర్వాత జగన్ అసెంబ్లీకి రావడంతో ఏం మాట్లాడతారో అన్న ఆసక్తి నెలకొనగా కొద్ది నిమిషాలకే ఆయన అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ నుంచి బయటికి వెళ్లగానే జగన్ తన కాన్వాయ్లో వెళ్లిపోయారు. పేరుకొచ్చామనిపించుకునేందుకు వచ్చినట్లుగా ఉందని సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు మాత్రమే హాజరు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. Anchored in this guiding spirit, the government has proceeded with focus and resolve. The Swarnandhra vision lays out a clear economic pathway aiming for sustained high growth to build a rupees 308 lakh crore economy with a per capita income of rupees 55 lakh by 2047. While the long-term pursuit remains firm, the government is undertaking regular interventions and mid-course corrections to stay aligned with evolving realities. A structured review and monitoring framework has been instituted with periodic conferences of ministers, secretaries and district collectors to assess progress, address bottlenecks and implement timely course correction, ensuring accountability and continuity in execution. Resurgence to ascendance.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లెక్క రావడం రాష్ట్ర వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టిస్తోంది. సాధారణంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి పేషికే ఈ లేఖ నేరుగా రావడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. నిషేధిత మావోయిస్ట్ పార్టీ పేరుతో ఉన్న ఈ లేఖలో మంత్రి దుర్గేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా హతమారుస్తామని తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. తాజా బెదిరింపు లేఖపై మంత్రి కార్యాలయ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్లో దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు ఈ లేఖ ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు, సచివాలయంలోకి ఇది ఎలా చేరింది అనే కోణంలో సీసీటీవీ ఫుటేజ్, పోస్టల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇది నిజంగానే మావోయిస్టులు పంపారా, లేక ఎవరైనా ఆకతాయిలు మంత్రిని భయపెట్టేందుకు మావోయిస్టుల పేరును వాడుకున్నారా అన్నది తేల్చేందుకు ఫోరెన్సిక్ నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. మావోయిస్టుల బెదిరింపు లేఖ నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ కు ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది. ఆయన నివాసం, పర్యటనల వద్ద పోలీస్ పహారాను పెంచాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో పోలింగ్ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో మహిళలు 26,67,025 మంది, పురుషులు 25,49,750 మంది, ఇతరులు 638 మంది ఉన్నారు. పోలింగ్ నేపథ్యంలో బందోబస్తుపై టీజీపీ జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 8,188 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రతి పోలింగ్ కేంద్రం లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వీటిని డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తాం. 1,302 అత్యంత సున్నితమైన, 1,926 సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. అక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్ను మోహరిస్తాం. రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 167 స్ట్రాటజిక్ నిఘా బృందాలను రంగంలోకి దించామని తెలిపారు. पीछे చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు ఆయన స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, పట్టణాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో కొడంగల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీ పోలింగ్ స్థలాన్ని పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కుమారుడు సూర్య విక్రమాదిత్య ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రమైన మధిర మున్సిపాలిటీలో 9వ వార్డ్ ఇందిరా డైరీ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడికి రారండి వాళ్ళు అక్కడ జరగండి జరుగుతారు. మున్సిపల్ ఎన్నికల వేళ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపాలిటీలోని 15వ వార్డులో బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు గల్లాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఇరు పార్టీల మధ్య కొట్లాట గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు. ఒకవైపు ఓటింగ్ జరుగుతుండగా మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ నేతలు దాడులు చేసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. మరోవైపు మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. దీన్ని బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది. ఇది గమనించిన పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. నిజామాబాద్లోని సన్ఫ్లవర్ హైస్కూల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం గర్వంగా ఉందన్నారు. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మతం పేరుతో రాజకీయం చేస్తుందని విమర్శిస్తూ ప్రజలు అభివృద్ధి వైపు నిలబడాలని కోరారు. నిజామాబాద్ పట్టణంలో రాజ్యాంగం కల్పించినటువంటి అమూల్యమైనటువంటి అవకాశం ఓటు హక్కుని వినియోగించడం జరిగింది. 2.5 గంటల్లో జరిగిన ఓట్ల శాతం చూస్తే కొంచెం తక్కువగా ఉంది. నేను రాష్ట్ర ప్రజలకి ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో, ఏ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో అక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓటు హక్కు అనేది ఒక అమూల్యమైనటువంటి వరం, రాజ్యాంగం ఇచ్చినటువంటి వరం. ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సరైన పద్ధతిలో ఓటు శాతం పెరిగితే క్వాలిటీ ఉన్నటువంటి నాయకులు ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నేను రాష్ట్ర ప్రజలకి, నిజామాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తక్షణమే వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకొని నాణ్యమైనటువంటి నాయకుల్ని ఎన్నుకునే విధంగా దోహదపడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వారు చాలా చోట్ల మతం పేరిట ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలు విఘ్నులు, ముఖ్యంగా నిజామాబాద్ ప్రజల విఘ్నులు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నట్టుగా మనకున్న సమాచారం. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ 90% వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటా ఉంటుంది.